మీకు పెళ్లి చూపులంటే ఇష్టం లేదా? అయితే ఎలా చెడగొట్టుకోవాలో ఈ స్కిట్ చూసి నేర్చుకోండి. వచ్చేస్తున్నారు ఐ పరాది along with Racing Raju. So let's welcome them. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఇది చిట్టి నడుమ అండి. ఇది చిట్టి నడుమ అంటే మనందరికి అసలు నడుము లేనట్టే లెక్క. అలా అనకండి, ఈ యాపిల్ పండుతో నా బొడ్డు పైన కొట్టరా. యాపిల్ పండు కాదు కదా, నీ బొడ్డు మీద తెడ్డేసి పెద్ద పడవే నడపొచ్చు. అది బొడ్డే అరేబియన్ ఒడ్డే. ఇలా అయితే నేను చచ్చిపోతానండి. మంచి పని చేయవే. ఇది గొప్ప. ఇదెందుకండి? ఏదైనా మంచి పని చేసే ముందు ముందు నోరు తీపి చేసుకోమన్నారు అందుకు. పాడుకోక దాన్ని ఎందుకు కొడతావు? ఇది లూజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుందండి. అందుకు 3 ముళ్ళు అయినా అలాగే కదలకుండా పడి ఉంటది. మేము లోపలికి వెళ్ళిపోతాం. యాడికి ఈ టైంలో పందితో? ఇది పంది కాదు, కుక్క. నేను అడిగింది కూడా కుక్కనే. లేపో. పేపర్ ఏం చదువుతావు? చెట్లను కాపాడవలను. చెట్లను నరికేసి పేపర్ తయారు చేస్తారు. ఆ పేపర్ మీద చెట్లను కాపాడాలంటారు. ఏడ కాపాడతారు? వాచ్మెన్ కావాలని పెద్ద పేరున్న బ్యాంకు ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటిస్తారు. వాచ్మెన్ లేడని తెలుసుకుని దొంగలు మొత్తం దోచుకుంటారు. చిచి, కనీసం న్యూస్ పేపర్ అయినా అయ్యాను కాదు, రోజుకి ఒక్కసారైనా మీ చేతులు ఉండేదాన్ని. అలా అయినా బాగుండేది. రోజు కొత్త పేపర్ చదివే అవకాశం వచ్చేది నాకు. అక్కయ్య గారు, తోడుకు పెరుగుంది, కొంచెం పాలుంటే ఇస్తారా? వాసిన అమ్మ పాలున్నాయి, తోడుకు పెరుగుంటే ఇస్తారా అని అడగాలి. మనకు సెక్యూరిటీ కెమెరాలు అవసరం లే. ఈ పక్కింటి వాళ్ళే మొత్తం కన్ను మన మీదే ఉంటది. కరెక్ట్గా వస్తారు. ఏ మాట కామాట కానీ ఈ చీరలో మీరు కుందన బొమ్మలా ఉన్నారండి. ఏమండి, పక్కింటి ఆవిడ నా గురించి పొగుడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? చిన్న అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారనిపిస్తుంది. ఆవిడ చీర బాగుంది, నాకు అలాంటి చీర కొని పెట్టరా? కొనగలిగే శక్తి ఉంటే నీకు అసలు అమ్ముడుపోయేవాడినే కాదే. మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం. వీళ్ళకి తలనొప్పి వచ్చింది అనుకో మన మీద గొడవ వేసుకుంటారు. వీళ్ళని అసలు పడుచుకోకూడదు. నిద్రపోవాలి ప్రశాంతంగా, మన ఇష్టం వచ్చినట్టు. అది ఏంటి నిద్రపోతున్నావా? లేదు, నేపాల్ పోతున్నారా? లిఫ్ట్ కావాలా? ఏంట్రా అంత దిగులుగా ఉన్నా? ఏం చేయమంటారు? ఏమన్నా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే 2 లక్షలు అప్పించా. ఏమో ఇప్పుడు వాడిని అప్పు వసూలు చేద్దామంటే వాడు మొహం గుర్తుపట్టలేకపోతా. ఈ డ్రెస్ లో నేను ఎలాగున్నాను? మట్టితో కప్పేయాల్సిన వయసును డ్రెస్ తో కప్పేసావు తెలుసా? సరే కానీ రే, ఇవాళ నా పెళ్లి చూపులు రావు. ఎన్ని 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 పెళ్లి చూపులు చేసుకుంటావురా? లాస్ట్ టైం ఇట్లాగే ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం చూస్తే ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి వెళ్ళాడంట. అసలు నీ గోల్ ఏంట్రా? ఏమీ లేదురా, గది నిండా డబ్బు ఉండాలిరా. అయ్యో, గది నిండా ఏసీ ఉండాలి. ఆహా. నేనేం చేసినా ఎవరో ఏం అడగకూడదురా. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగి ఇవన్నీ ఉంటాయి. మా ఫ్రెండే ఈ రోజు వేసిన షర్టు రేపు ఏంటి తెలుసా? ఏంటండి అంతరిచ్చా? రిచ్చా బొచ్చా? వాడికి ఒక లాండ్రీ షాప్ ఉంది. అవసరం అది చెప్పాలి గారు అన్ని మరి పిల్లలకి. ఇది మా ఆవిడ. నమస్కారం అమ్మా. అది మా ఆవిడ ఏంటి తెలుసా? ఈ రోజు పని నిన్ననే చేస్తుంది, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. ఇవన్నీ అనవసరం కానీ పెళ్లి చూపులకు వెళ్దాం. ఏమే మనోడు తీసుకుని పెళ్లి చూపులకు వస్తాను, ఇంట్లో జాగ్రత్తగా ఉంటావుగా. వెళ్ళు. అదే ఆటోలో వచ్చిన మూలని ఏంటో ఫేస్ అంతా దుమ్ము పడింది. నా ఫేస్ మీద మాత్రం పౌడర్ పడిందే, నాకు దుమ్మే పడింది. ఏంటి పెళ్లి కొడుకా? లేదు, వాళ్ళ అమ్మ కొడుకు. సర్లే గాని కాలు కొడుకోనికి లీలిమంటారా? ఎందుకు యాసిడ్ ఎవరా? కాలిపోయిన తర్వాత కూర్చొని బర్ణాలు రాదురు గాని. పోయి అమ్మని వెళ్ళిపో. విరిసిన పూమాలగా వెలుగుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా గొబ్బికమ్మ చాలునులే మాని నిదరా. గోపికమ్మన్నారు, పెద్ద గొబ్బెమ్మని తెచ్చారు. అబ్బాయి గారు ఏం చేస్తుంటారా? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళతో ఆడుకుంటుంటాడు. అంటే మన వాళ్ళు అందరితో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ బాబాయ్, ఎంతకీ మీ ఫ్లాట్ ఎక్కడ ఉంది? వీడికి ఫ్లాట్ వెనకటికి నీలాంటోడే. గోడకేయటానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడు.
ఒరే ఆది ఏంట్రా ఇది ఫ్లాట్ ఉందిగా హైదరాబాద్ మధురానగర్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి ఆ. మా అమ్మాయి దించిన తల ఎత్తదండి. ఏం మెడ నొప్పా? అది కాదండి ఈ అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేద్దండి నేను ఫోన్ పెట్టేస్తున్నా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరా అని మాట్లాడిద్ది. అన్ని మీరే మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏం మాట్లాడదా? ఎందుకు మాట్లాడదండి? నువ్వు తగులుకో అమ్మా. పెళ్ళయ్యాక భర్తలు మాత్రమే సర్దుకుపోతారు ఎందుకండి? మేము సర్దుకుపోతే మీరు బట్టలు సర్దుకుపోతారు అందుకు. శోభనం గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు ఎందుకు? అంటే అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిది కదా. నేను పెళ్ళయ్యాక మాత్రం ఉద్యోగం మటుకు మానండి చేస్తాను. ఆ మాట అంత చిన్నగా చెప్తావు, నువ్వు చెప్పి తీని పోషించేది ఎవరు? అదే. ఏమండి మా అమ్మాయికి కోడలా కోడలా కొడుకు పెళ్ళాం అనే సీరియల్ అంటే మహా ఇష్టం అండి. మావాడికి కూడా బామర్ది బామర్ది బారుకి వెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. చెప్పరా ఇంకా చెప్పు. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏంటి కళ్ళ కింద ఖాళీ బ్యాగులు వచ్చినాయి, ఈ జుట్టుకేమో రంగు వేసుకున్నాడు, ఈ బట్టలు కూడా నాయకదు పక్కింటోడి, ఈడేమో మందేమో నీళ్ళు కలకుండా తాగుతాడని చెప్పరా, మొత్తం చెప్పరా. చెప్పాడు కదండి అవన్నీ వాడి. బాబు ఇంతకీ నీ పేరేం పేరు? ఆది అండి. ఆహా నువ్వు నాకు బాగా నచ్చావు అబ్బాయి. నాన్నగారు ఆ. ఈ అబ్బాయి నాకు కూడా నచ్చాడు. ఉండవమ్మా ఆయనకు నువ్వు నచ్చాలి కదా. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలు కట్నం ఇస్తాను. 10 లక్షలా? ఏమంటే వీడికి ఆల్రెడీ పెళ్లి అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అదే విషయం చెప్తున్నాడు. ఏయ్ రాజు మౌత్ క్లోజ్ ప్లీజ్. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. మరి నేను ఏ హూ ఇస్ ఆన్ ద లైన్? నేనే ఫోన్ చేశాను రా మీ ఆవిడకి. అమ్మా ఈ నొదలకు వేసే. అవును మామయ్య గారు, మరి నా సంగతి ఏంటి? నీ సంగత నీ పెళ్లిని ఏం చేస్తాను అల్లుడు వెళ్ళరా. కాదు పెళ్లి చేసుకుంటే తోలు ఎలా కడతావు? చాలా సింపుల్ మామగారు. ఆ. ఇదిగో ఇలా పట్టుకున్నావా? పట్టేసింది కదా. లేరా నీ అందమైన మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏమండి నాగబాబు గారు, రోజమ్మ గారు, ఈ జన్మకి నాకు పెళ్ళి అవుతుంది అంటారా? Let's start with Nagbabu sir. ఓకే అది బానే ఉంది. నాకు బాగా నచ్చింది అంటే లాస్ట్ లో రాజు ఎమోషన్ అయిపోయి మిగతా ఫ్యాక్ట్స్ అని చెప్పేయటం బాగా ఫన్నీగా అనిపించింది. గుడ్ స్కిట్. ఓకే రోజా గారు బాగుంది అది. మట్టితో కప్పెట్టాల్సిన వయసులో బట్టలతో కప్పెట్టి తిరుగుతున్నాడా పెళ్లి చూపులని. డైలాగ్స్ అన్ని బాగున్నాయి, ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చింది మీ ఆవిడ.